తెలంగాణ విజన్ డాక్యుమెంట్ అండి. హెచ్ఎండిఏ రీజియన్కి మాస్టర్ ప్లాన్ ఉంటుంది జనరల్గా, కానీ టోటల్ తెలంగాణ స్టేట్కి మెగా మాస్టర్ ప్లాన్. సో ఎప్పుడు రాబోతుంది ఈ విజన్ డాక్యుమెంట్, ఈ మెగా మాస్టర్ ప్లాన్? డిసెంబర్ 9న ఈ మెగా మాస్టర్ ప్లాన్ని, విజన్ డాక్యుమెంట్ని ప్రజల ముందు ఉంచబోతున్నట్లు క్రెడై ప్రాపర్టీ షోలో సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఈ మాస్టర్ ప్లాన్ ఎలా ఉండబోతుందంటే, ఓఆర్ఆర్ వరకు అర్బన్, ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్డుకి మిడిల్లో సెమీ అర్బన్, నెక్స్ట్ వచ్చి రూరల్, ఓఆర్ఆర్ లోపల సర్వీస్ ఇండస్ట్రీ, ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లో ఇండస్ట్రియలైజేషన్, ఆఫ్టర్ రీజనల్ రింగ్ రోడ్ అగ్రికల్చర్కి ప్రాధాన్యత ఇస్తారు. ఏ సెక్టర్ ఏ ప్రాంతంలో వస్తుంది, ఈ రేడియల్ రోడ్స్ ఎలా వస్తాయి, ప్రతిదీ కూడా చాలా క్లియర్గా ఉండబోతుంది ఈ మెగా మాస్టర్ ప్లాన్. ఈ మెగా మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేస్తే ఈ 3 సర్కిల్స్ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఎలాంటి డెవలప్మెంట్స్ ఏ ప్రాంతంలో వస్తున్నాయి అనేది కూడా చాలా క్లియర్గా ఉండబోతుంది. ఇది ఒక సాహసోపేత నిర్ణయము, గ్రోత్ స్టోరీలో ఒక బిగ్ స్టెప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఏకంగా తెలంగాణ స్టేట్కే మెగా మాస్టర్ ప్లాన్ రాబోతుంది. సో రియల్ ఎస్టేట్ రంగం విస్తరించబోతుంది. అలాగే హైదరాబాద్ సిటీకి ఉన్న యూనిక్నెస్ 360 డిగ్రీ యాంగిల్లో ఎటువైపు అయినా విస్తరించవచ్చు. మిగతా నగరాలకి అవకాశం లేదు. అందుకే హైదరాబాద్కి ఆ ప్రత్యేకత. పర్టికులర్గా రియల్ ఎస్టేట్ రంగంలో బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ హైదరాబాద్ గ్రో అవడానికి ఇది ఒక కారణం. సో డిసెంబర్ 9th కోసం